అడుగు ప్రశ్న. అన్నా, జ్ఞానం అంటే ఏంటి? ఇది ఏంటంటే డైరెక్ట్ అంటే ఈజీగా జవాబు చెప్పొచ్చు కానీ ఈజీగా అర్థమయ్యే విషయం కాదు. జ్ఞానం 2 రకాలు ఉంటుంది ప్రపంచంలో. ఎలా? ఒకటి పుస్తకం చదవడం ద్వారా వచ్చేది ఇన్ఫర్మేషన్, బట్ దట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ నాలెడ్జ్. ఇప్పుడు ఐఏఎస్ ఆఫీసర్ ఉంటాడు, అతను పుస్తకం చదివి అది గుర్తుపెట్టుకొని దాన్ని ఎగ్జామ్ రాసి ఐఏఎస్ అయిపోయింది. అంతే. దాంట్లో ఒక్కటి కూడా అతను ఆచరించలేదు. కొన్ని ఆచరించే ఉండొచ్చు కదా, చాలా తక్కువ. కౌన్మనే కరడుపతిలో ఒకడు కోట్లు సంపాదించాడు, అది కూడా నాలెడ్జ్ అంటున్నారు. సో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ నువ్వు గుర్తుపెట్టుకొని దాన్ని నీకు ఉపయోగించుకునే విధంగా అవసరం ఉన్నప్పుడు ఉపయోగించుకుంటున్నావు దాన్ని. యు ఆర్ నాట్ లివింగ్ ఇట్ బట్ యు ఆర్ యూజింగ్ ఇట్. అది ఒక జనరల్ కాంటెక్స్ట్ నాలెడ్జ్, దాని జ్ఞానం. కానీ ఆధ్యాత్మిక పరిభాషలో జ్ఞానం అనేది కంప్లీట్గా వేరే. ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ బుక్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ ఆర్ యువర్ సాధన. అవేవి సంబంధం లేదు. మరి ఏమిటి జ్ఞానం? ఒక వ్యక్తి జ్ఞానం ఉంది ప్రపంచంలో అంటే ఒక వ్యక్తికి చాలా తెలుసు అని. ప్రపంచంలో చాలా తెలుసు అతనికి. అతనికి నోస్ ఎవ్రీథింగ్. విమానం గురించి అడిగితే విమానం గురించి చెప్తాడు, కుక్క గురించి అడిగితే కుక్క గురించి చెప్తాడు. అంటే ఏ ఇన్ఫర్మేషన్ కానీ ఎక్కువ శాతం తెలిసిందని ప్రపంచంలో. అది అతనికి ప్రాక్టికల్గా తెలియాల్సిన అవసరం ఏమీ లేదు. రెండవది, ఒకవేళ ఎవ్వరు ప్రపంచంలో లేరనుకో ఆ జ్ఞానం వాడికి ఏం ఉపయోగపడదు. అది ప్రపంచంలో జ్ఞానం పరిస్థితి వేరే వాళ్ళు ఉంటేనే. కానీ నిజమైన జ్ఞానం నీకెట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు విమానాల గురించి నీకు అనంతంగా తెలుసు, దానివల్ల నీకు పేరు అది ఓకే. మనం జనరల్ టర్మ్స్లో మాట్లాడట్లేదు, నీకు కూడా ఎంతో అంత ఉపయోగపడచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ నువ్వు ఏదైతే క్యారీ చేస్తున్నావో అది బయట వ్యక్తుల కోసమే. కానీ స్పిరిచువల్ కాంటెక్స్ట్లో నా జ్ఞానం అన్నది కంప్లీట్ డిఫరెంట్ డైమెన్షన్. అది పూర్తిగా నువ్వు ఎక్కడున్నా సరే భూమి మీద నిన్ను స్థిమితంగా ఉండేలా ఇచ్చేసేది అన్నట్టు ఆ నాలెడ్జ్. దట్ ఈస్ అది ఏమిటన్నది ఇర్రెలవెంట్. నేను చెప్పింది అర్థమైందా? ఎందుకు ఈ పుస్తకం తీసిన? రమణ మహర్షి చెప్పిండు, కోరిక లేని స్థితియే జ్ఞానం అన్నాడు. ఈ 2 వేరు కాదన్నాడు. అంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న నిర్వచనానికి ఏమాత్రం సూట్ కాదు. అంటే ఏ అవగాహన అయితే నీలో కోరికని మాయం చేసిందో అది జ్ఞానం. ఈవెన్ ఆల్ స్క్రిప్చర్స్ సే దిస్. అష్టావక్ర సంహితలో ఇది జ్ఞానం అంటే సర్వకాల సర్వవస్థల్లో నువ్వు హాయిగా ఉంటున్నావు అనుకో, అట్లా ఉండేలా చేసేటువంటి అవగాహన జ్ఞానం అంతే తప్ప సమాచారము కాదు. నువ్వు ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా ఒక సహజమైన ప్రశాంతతలో ఉండి నీ పని నువ్వు చేసుకుంటున్నావు. అట్లా నిన్ను ఉండేలా చేసినటువంటి అవగాహన జ్ఞానం అన్నట్టు. ఏ సిచ్యువేషన్లో అయినా మనమే హాయి ఉంచేది. హాయి కాదు, నువ్వు ఉన్న స్థితి మారటం లే. యువర్ ఆల్వేస్. అలాగే నువ్వు డెడ్ అయి లేవు, సజీవంగా ఉన్నావు. బట్ యూ హ్యావ్ అండర్స్టూడ్ సంథింగ్. దాంతో నీ హోల్ జీవితం అట్లా ఒకనొక స్థితిలో అట్లా నిలిచిపోయింది. అది జ్ఞానం అంటే స్పిరిచువల్ కాంటెక్స్ట్. అందుకని జ్ఞానం అనేది చాలామంది వాడతారు. అది ప్రాపంచికపరమైన జ్ఞానమే ఆధ్యాత్మికత యొక్క జ్ఞానంగా చెప్పబడి చాలామంది చాలా బట్టీలు పడుతున్నారు, భగవద్గీతలు బట్టి పడుతున్నారు. బట్టి పట్టద్దని చెప్పట్లే, కానీ దాన్ని జ్ఞానం అనుకోకంతే దయచేసి. అది అనుకున్నావో ఇరుక్కుపోతుంది. నీకు చిన్న థాట్ వస్తుంది, జ్ఞానం అనేది ఎలా తెలుస్తుంది? నీ స్థితి ఏమున్నా లేకపోయినా. ఇప్పుడు కుక్కను చూసినప్పుడన్నా అది మంచి జ్ఞాన స్థితిలో ఉంది, కానీ దానికి తెలియదు అది. ఎందుకంటే దానికి ద్వైతం లేదు లైఫ్లో. ద్వైతం లేనందుకు అది ఎప్పుడు అద్వైతాన్ని అనుభవిస్తుంది. మనిషికి ఉన్నన్ని కన్ఫ్యూజన్స్ జంతువులకు లేవు, ఎందుకంటే వాటికి ద్వైతం లేదు కాబట్టి. ద్వైతం అంటే తెలుసు కదా, ఆప్షన్ 2
2 రావడంతో సమస్య వచ్చింది. కుక్కకి బొక్క బాత్ ఖతం హో గయా, మేకకి గడ్డి హో గయా బాత్ ఖతం. మేక అది తప్ప వేరేది ఉంది అనే ఆలోచన చేయడమే లేదు అసలు. అందుకని ఒక ప్రశాంతత, అది ఒక రకమైన మ్యూటెడ్ పీస్ అన్నట్టు. ప్రశాంతంగానే ఉన్నాయి అవి, కానీ అది అనుభవంగా ఉండదు. అది పోతే కదా అనుభవం అయ్యేది. ఇదొక మళ్ళీ వింత విషయం ఇది. అంటే ఒకటి పోతే తప్ప నిజంగా నీకు అనుభవం కాదు. అవి పుట్టుకతో ఎట్లున్నాయో మరణించే వరకు అట్లే ఉన్నాయి. అందుకే మ్యూటెడ్ అంటుంది, మ్యూటెడ్, సీజ్ అయిపోయింది అట్లా. కానీ మనిషి అట్లా కాదు. మనిషి ద్వైతంలో పడి తను ఏవైతే బై బర్త్ ఉన్నాయో కొన్ని స్థితులు అవన్నీ కోల్పోయి ఎవరెవరినో చూసి పోల్చుకొని ఏదో సాధించాలనుకుని పరిగెత్తి చివరికి అదంతా వృధా అని తెలుసుకొని అసలు నాకేం కావాలి, అసలు నేనెవరు అని తెలుసుకొని అక్కడి నుంచి కోట్ల మందిలో ఒక్కడు మళ్ళీ తన సహజ స్థితికి వస్తాడు అంతే. మిగతా వాళ్ళంతా ఇన్ఫర్మేషన్లో గల్లంత అయిపోతారు, సాధనల్లో గల్లంత అయిపోతారు, అపోహల్లో గల్లంత అయిపోతారు. కొందరికి అర్థమైనట్టే ఉంటుంది కానీ టైం అయిపోతుంది, వయసు అయిపోతుంది. కొందరు సేవల్లో ఇరుక్కపోతారు, కొందరు ఓ గురువుతో ఇరుక్కపోతారు. 100% ఫ్రీ. అంటే నీకు ఎవ్వడి సహాయం అక్కలు. ఇప్పుడు రమణ మహర్షి ఉండే అరుణాచలంలో, రమణ మహర్షి కోసం అందరు పోయారు, కానీ రమణ మహర్షి ఎక్కడికి పోతున్నాడు? హీస్ ఫ్రీ, హీఈస్ నాట్ గోయింగ్ ఎనీవేర్. అతను ఎక్కడికి పోవడం లేదు, అతను ఎవ్వరి గురించి ఎదురు చూడడం లేదు, అతను ఏమి సాధించాలనుకోవడం లేదు. అతను ఉన్న చోటనే అట్లా ఉండిపోయిండు. అట్లా ఉండడానికి ఏదైతే జ్ఞానం అవగాహనకు తనకు కలిగిందో అది తనకు జ్ఞానం. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే దీన్ని జ్ఞానం అని మీకు ఎలా చెప్తున్నారు? అసలు ఇలానే ఉంటుంది. అట్లా చెప్పడానికి లేదు. ఇప్పుడు నేను నా చేతులు ఉన్నది ఏంది? టీ అని అంటున్నాను. ఇంకా అది ఎక్కడ ఉంది? అది కప్పని ఎవరు చెప్పి ఆ ప్రశ్న అడగొద్దు ఎప్పుడు. నిర్వచనం అంటే నిర్వచనమే. అట్లంటే అందుకే రమణ మహర్షి మౌనం వహించాడు. అంటే ఇది పిచ్చి ప్రశ్న. ఇది ఆకాశం అని ఎవరు చెప్పారు? అది ఆ ప్రశ్న వేస్ట్, మీనింగ్లెస్. ఏదో ఒక ఫల్క్రం అవసరమై నువ్వు పట్టుకోవడానికి. నువ్వు జ్ఞానంలో ఉన్న తేడా తెలుసుకో, నువ్వు ఎటువంటి జ్ఞానివో నిర్ణయించుకో. నేనైతే సమాచార జ్ఞానం అయితే కాదు. దాన్ని అంటారు కదా, అది నా కాలు గోటి దగ్గర పెడుతున్నా నా సమాచారాన్ని, నేను చెప్పే పిట్ట కథలు నాకు అవసరం లేదు అవన్నీ. అంటే ఐ డోంట్ ఈవెన్ కేర్. దాన్ని సరదాగా వాడుకుంటా తప్ప తెచ్చుకోక ఫోన్. సో ఇప్పుడు ఏదైతే పుస్తకాలు చదివి దాన్ని చూసి నేను గుర్తుపెట్టుకున్న కథలు, ఇదంతా జ్ఞానం కాదు. ఇది అంత సమాచారమే. యూట్యూబ్ అనే మాధ్యమం ఉన్నందుకు నేను సమాచారాన్ని చెప్తాను ఎక్కువ. దాంట్లో కొంత నా జ్ఞానాన్ని, నా అనుభవాన్ని చెప్తాను అప్పుడప్పుడు. నిజంగా నా అనుభవం, నా జ్ఞానం చెప్పవాలంటే మేబీ ఒక 3-4 నిమిషాల టాక్ సరిపోతుంది జీవితం మొత్తాన్ని. అంతకంటే ఏముంది చెప్పడానికి? నేను ఉన్నాను, బాగున్నాను, ఏది ఉన్నా లేకున్నా నా స్థితిలో ఏ మార్పు లేదు, నాకు ఎవరి మీద ఏ కోపం లేదు, ఏ భేదభావం లేదు, ఏ ద్వేషం లేదు. నేనున్న స్థితికి నేను సాధించే విజయాల మీద సంబంధం ఆధారపడి లేదు. నేను ఎక్కడున్నా, ఏ ఊర్లో ఉన్నా నా మనస్సు ఇంతే. నేను పని చేస్తున్నది పని వల్ల ఏదో పొందుతాను కాదు, పని చేయడంలో ఒక చిన్న రసం ఉంది కాబట్టి అట్లా చేస్తున్నాను. పని మొదలు పెట్టకముందు ఎట్టున్నాను, చేస్తున్నప్పుడు అలాగే ఉన్నా, ఎండ్ చేసిన తర్వాత అలాగే ఉంటా. అది నా యొక్క స్థితిని మార్చదు అని తెలుసుకొని చేస్తున్నాను. సాక్షి, నిష్కామ కర్మ, సమదృష్టి, సామరస్యం, లేకపోతే ఎరుక, ఇవన్నీ వేరే వేరే కాదు, ఒక్కటి అని తెలుసుకున్నాను. తర్వాత ఈ ప్రపంచం వల్ల పోలిక, తర్వాత ఒపీనియన్, జడ్జిమెంట్ ఇవి వచ్చాయని తెలుసుకున్నాను. ప్రపంచం ఎప్పుడైతే పడిపోయిందో ఈ 3 పడిపోయినాయి, ఈ 3 పడిపోయిందో ప్రపంచం పడిపోయింది. ఇప్పుడు నేను ఎవరితో నేను పోల్చుకోను, తద్వారా నేను ఎవరో నాకు తెలియదు. లేదా నేను ఎవరితో పోల్చుకోను, తద్వారా నేను ఎవరో నాకు తెలుసో తెలియదో, కానీ ఉన్నది నిజమైంది ఇక్కడ. వాట్ ఎవర్ ఇట్ మేబీ అఖండంగా ఉందంతే. ఎప్పుడైతే పోలిక ఎంటర్ అవుతుందో అప్పుడు మైండ్ ఎంటర్ అవుతుంది. పోలికలు బలమవుతున్న కొద్ది మైండ్ స్ట్రాంగ్ అవుతుంది, రీఇన్ఫోర్స్ అవుతుంది, స్ట్రెంత్ అవుతుంది. ఇదంతా బక్వాస్. ఇంతే చెప్పాలనుకున్నది.
ఇప్పుడు నా అన్ని టాక్స్లో వింటున్న వాళ్ళందరికీ తెలుస్తుంది యాక్చువల్లీ ఐఎమ్ సేమ్ ద సేమ్ థింగ్ బట్ నేను డిఫరెంట్ వే. నువ్వు తినేది నోటి నుంచే, కానీ రకరకాలు కలుపుకొని తిన్నట్టు. కట్టుకునే చీర ఆ శరీరానికి, కానీ రకరకాలు కట్టుకున్నట్టు. 5 రకాలు కట్టుకుంటే చీర నేను, బట్ చీర అదే, శరీరం అదే. ద వే హ్యాస్ చేంజ్డ్. మరి ఇంగిత జ్ఞానం అంటాం కదా, అది వేరే. కామన్ సెన్స్ అన్నది జంతువులకు ఉంటుంది, మనిషికి మాత్రమే ఉంటుంది. ఇంగిత జ్ఞానం అన్నది సామరస్యానికి సంబంధించింది. అంటే హార్మనీ. ఎగ్జాంపుల్, అందరు పడుకుంటున్నారు, నువ్వు గట్టిగా సినిమా పెట్టకూడదు, అది కామన్ సెన్స్ అంతే. అంటే ఎందుకు పెట్టకూడదు అంటే పెట్టొచ్చు, వాళ్ళకు నీకు ఏ సంబంధం లేదనుకో, నువ్వు సినిమా దానమ్మ బాంబు కూడా వేయచ్చు. కానీ హఠాత్తుగా నీలో ఒక సామరస్య భావన ఉదయించింది అంటే అక్కడున్న ఈ గదిలో అని నీకు ఆ భావన కలగడం కామన్ సెన్స్ అంతే. సో అందుకని కామన్ సెన్స్ ఈజ్ నాట్ సో కామన్ అని నేను ఒక చిన్న స్టేట్మెంట్ రాసిన దీంట్లో. కామన్ సెన్స్ నాట్ సో కామన్ అని ఇందులో ఉంటుంది ఒకటి. అదేనా? అదే కరెక్ట్. అది ఇంగ్లీష్లో అది చదువు, ఇంగ్లీష్లో తెలుగు చదువు. ఒకవేళ నీకు ఇంగిత జ్ఞానం ఉందని నమ్మి మరుక్షణం అది నీవు కోల్పోతావు. అరిస్టాటిల్ నుంచి ఐన్స్టైన్ వరకు, బుద్ధుని నుంచి ఆల్డోస్ హక్స్లీ వరకు వేవేల రకాల ఇంగిత జ్ఞానాలు ఉన్నట్లు తెలుస్తుంది. అవును. రాజకీయపరమైన చారిత్రాత్మక. ఇప్పుడు లాస్ట్ కింద ఏమన్నా కామన్ సెన్స్ ఇదా లాస్ట్ అది. ఈ భూమి మీద ఏదైనా నేర్పబడుతుంది కానీ కామన్ సెన్స్ నేర్పబడదు. కామన్ సెన్స్ అంటే ఏం లేదు, నీ చుట్టూ ఉన్న అన్నిటి పట్ల నీకు కలిగిన ఒక తక్షణ అవగాహన. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం రికార్డ్ చేస్తున్నాం, అందరికి ఈ విషయం పట్ల కామన్ సెన్స్ వచ్చిందా లేదు? ఇప్పుడు ఈ అమ్మకు కూడా ఇట్లా వచ్చి రికార్డ్ చేస్తున్నామంటే సైలెన్స్ వెళుతుంది. సైలెన్స్ వెళ్ళాలని ఏ బోర్డు పెట్టలేదే. పోనీ నువ్వు నేను ఎప్పుడు చెప్పలేదా మీకు? తనకే అనిపించి చూసి అదే అంటారు. అదే సామరస్యం. కామన్ సెన్స్లో నాకు ఓవరాల్గా అనిపించింది ఒక హార్మనీని మిస్ చేయడం ఎవరికి ఇష్టం ఉండదు. బ్యాలెన్స్ని మిస్ చేయడం స్టార్టింగ్లో కూడా ఎవరు చెప్పుంటారా? ఎవరికి చెప్పరు. కామన్ సెన్స్ అనేది హఠాత్తుగా పుడుతుంది. అది సడన్గా నీకు పక్కన పిల్లోడికి మనం వర్క్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేస్తాడు, వాడికి తెలియదు, వాడి కామన్ సెన్స్ లేదు, వాడు జంతువులా ఉన్నాడు. ఇప్పుడు వాడు ఎప్పుడైతే నేర్పిస్తాం కదా ఇలా నువ్వు నేర్పించకపో కామన్ సెన్స్ పుడుతుంది. ఇంకోటి 100% కామన్ సెన్స్ ఉంటుందన్న గ్యారెంటీ లేదు ఎవరికి. నువ్వు ఒక దగ్గర సామరస్యం పాటిస్తూ ఒక దగ్గర చెడగొడతావు నువ్వు, అదో టైప్ కామన్ సెన్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ పార్టీకి పిలిచారు, నడుస్తూ పోగానే అక్కడ నువ్వు పోయిందే డిస్టర్బ్ చేయడానికి, అక్కడ పోయింది అరవడానికి, అదో టైప్ కామన్ సెన్స్. అది లైబ్రరీకి వెళ్తావు, నువ్వు గట్టిగా అరుస్తున్నవాడు కూడా నిశ్శబ్దం అయిపోతావు, అదో టైప్ కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ అంటే ఇది నేను బాగా నాలో నేను చూసుకుంటే, ఇది పుస్తకంలో ఏం డెఫినేషన్స్ నాకు తెలియదు. మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను నాలో గమనించుకున్నవి నేను భాషగా మార్చి చెప్తున్నా అంతే. ఎవడన్నా ఇట్లా నువ్వెట్లా చెప్తావు, నువ్వు అథారిటీ అంటే, అవును నేను అథారిటీని, నేను సమస్త మానవ జాతికి ప్రతినిధి నేను అని చెప్తాను. అంటే ఎట్లయితే బుద్ధుడు ఒకనొక సమాజానికి ప్రతినిధి, అక్కడి నుంచి మానవ జాతి ఆలోచన విధానం మారింది. రమణ మహర్షి వచ్చిన తర్వాత ఆలోచన విధానం మారింది. ఒక్క స్టీవ్ జాబ్స్ పుట్టడం వల్ల ఫోన్ మారింది భూమి మీద. ఒక్క వ్యక్తి అనుకుంటే ఏదైనా చేయగలడు. ఇప్పుడు నేను ఆధ్యాత్మికపరమైన విషయాలు చాగంటి కోటేశ్వరరావు గారు ఏం చెప్పారు, బుద్ధుడు ఏం చెప్పారు, అవి నాకు ఆసక్తి లేదు. నేనేం తెలుసుకున్నా అది చెప్పి చచ్చిపోతానే. ఇక్కడి నుంచి కొందరు ఏమన్నా కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. అట్లా ఐఎమ్ ఆల్సో రిప్రజెంటింగ్ ద హోల్ హ్యూమానిటీ అండ్ ఎగ్జిస్టెన్స్. ఎంత పెద్ద బాధ్యత ఇది. మీ జీవితం మొత్తంలో అంటే మీరు ఇప్పటి వరకు చూసిన అన్నింటిలో జీవితం గురించి ఏదన్నా ఒక్క 2 మాటల్లో చెప్పమంటే, అంటే ఎలా ఉండాలి, లేదంటే ఏం అర్థం చేసుకోవాలి? నువ్వు జస్ట్ నీలా ఉండు అంతే. అది ప్రపంచంలో సాధ్యమే. నేను ఉంటున్నా కదా, దానికి సామరస్యం అవసరం అవుతుంది కదా. ఆ తర్వాత మళ్ళీ వేరే వాళ్ళని కలపకు. నేను ఇంతకుముందు కామన్ సెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూకి వస్తే ఇది చెప్పిన,
ఇప్పుడు ప్యూర్ నాలెడ్జ్ అండ్ ముక్తి లేకపోతే ఎన్లైటన్మెంట్ విషయాలకు వస్తే బ్రూటల్, అది కామన్ సెన్స్ లేదు, బొంగు లేదు. ఇంకా ఫస్ట్ నీలో నీకు సామరస్యం వచ్చే వరకు చూసుకో, మిగతా వదిలే. ఇంకా నాలో నాకు సామరస్యం అంటే నీతో నీకు సెట్ అయింది, నీలా నువ్వు ఉంటున్నావు, ఎవ్వడి గురించి ఆలోచించట్లేదు. వెరీ బ్రూటల్ అది. ఒక్కసారి ఇప్పుడు ఈ కామన్ సెన్స్ ఉన్న వాళ్ళతో వాళ్ళకి సామరస్యం లేదు, వేరే వాళ్ళతో సామరస్యం కోసం అప్పుడప్పుడు ట్రై చేస్తున్నారు. ఇది చాలా సూపర్ఫిషియల్. ఆ బోడి కామన్ సెన్స్ ఉన్నాయేమి కదా, లేకపోయినాయి వచ్చేది. అందుకే నేను చెప్తాను, నేను రికార్డ్ చేస్తున్నా, మీరు ఉన్నట్టే ఉండండి అని చెప్తున్నా లేదా? నేను ఎప్పుడైనా ఆంక్షలు పెట్టినా? మీరు రికార్డ్ చేస్తుంటే మేము డిస్టర్బ్ చేస్తాం, నేను పట్టించుకోను. నువ్వు ఒక్కసారి అందుకు చూసినావా? అసలు రికార్డ్ చేస్తుంటే తెలియదా నీకు తలిపే అట్లా అనడం చూసిన? అసలు ఐ డోంట్ ఈవెన్ కేర్. అసలు ఎవరన్నా మధ్యలో ఇంటర్ఫియర్ అవుతారు అనుకో, నేను ఎప్పుడన్నా బ్రేక్ చేసిందా రమ్మని చెప్పేస్తాను నేను. మా అంటే ఆ డోర్ అయ్యి శబ్దం వస్తుంది, లేకపోతే ఫ్యాన్ బంద్ చేయి, ఆ రెండు తప్ప, లేదా లైట్ అయ్యి, ఇవి తప్ప నేనేం చెప్పుండను. ఎందుకంటే నేను చూసే విధానం వేరే. ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ స్పిరిచువాలిటీ అని ఎవడైతే అంటున్నాడో, దాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాడో, అది టోటలీ డిఫరెంట్ డైమెన్షన్. అది నీతో నీకు సామరస్యం. నువ్వు బయట నూకింది చాలు, ముందు ఫస్ట్ నువ్వు సెటిల్గా, నీవు నీలా ఉండు. నువ్వు ఎలా జీవిస్తే నీకు హాయిగా ఉందో అట్లా జీవించు. ఫస్ట్ ఇది సెటిల్ అయిందనుకో, ఆ తర్వాత నిజమైన సామరస్యానికి ద్వారం ఓపెన్ అవుతుంది. నువ్వేదో తాత్కాలికంగా అది ప్రూవ్ అంటే భాషలో చెప్పలేవు. ఇప్పుడు ఈ విషయాన్ని నన్నే నేను ప్రమాణంగా చేసుకొని చెప్తాను, నాలో ఏ కాన్ఫ్లిక్ట్స్ లేవు. తద్వారా అట్లీస్ట్ నా చుట్టుపక్కల నాకు పరిచయం ఉంటుంది, ఉండకపోయింది, అట్లీస్ట్ నా గాలి తగిలిన 100 మంది భూమి మీద రిలాక్స్ అయిపోతారు అంతే. అంటే వాళ్ళు పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి. మై ప్రజెన్స్ ఈజ్ ఎనఫ్. ఇదేదో గొప్ప అని చెప్పట్లే, అలా జరుగుతుంది. ఒక చక్కటి చెట్టు ఎదిగి స్థిరపడ్డది అనుకో, 100 మందికి నిద్రపోతారు దాని కింద. అంత మళ్ళీ అట్లా ఇంకొక చెట్టు నిర్ణయం తీసుకుంటే అది వేరే సంగతి. అందుకని కామన్ సెన్స్ అన్నది ఇట్స్ అ టోటల్ డిఫరెంట్ మ్యాటర్. అది సోషల్ వెల్ బీయింగ్ కోసం. అట్లా కాకుండా స్పిరిచువాలిటీ అంటే సొసైటీ లేదు, ఏం లేదు. ఫస్ట్ నీవు ఏ విషయాన్ని తెలుసుకోవడం వల్ల సెటిల్ అవుతావో, నీ మనసు అడుగుతుందో, నీకు అసలు ఏ చింతలు ఉండవు, అసలు ఏ పరచింతన ఉండదు, ఏ బాధ ఉండదు. ఫిజికల్ బాధల గురించి మాట్లాడట్లేదు, మానసికంగా. ఫిజికల్ బాధ ఇప్పుడు నాకు వేలు గుంస్తుంది, పల్లీలు తినొద్దు అనుకుని తిన్నా మళ్ళీ వేలు గుంస్తుంది. ఫిజికల్ బాధ ఎప్పుడు ఉంటుంది. ఇది ఇప్పుడు నా వేలు గుంస్తుంది, శరీరానికి నా మనసుకే గుంస్తలేదు. నేను మనసు క్లియర్గా ఉంది నాది. అట్లా కాకుండా అజ్ఞానం అంటే ఏంది, ఈ నొప్పిని మనసుకు తీసుకొని అక్కడి సానుభూతి. దానివల్ల మీకు అంటే ఇబ్బంది అనిపించట్లేదు ఇప్పుడు? అంటే మళ్ళీ రాయాలి కాబట్టి ఆ వేలుతో ఏమి చేయనీకి రాదనుకో, అనవసరంగా తిన్నా ఏంటి అని అట్లా ఉండదు. అసలు తిన్నా అయిపోయింది బతకత. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, నీతో నీకు సామరస్యము ఆధ్యాత్మికత అంతే. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండి నువ్వు తల తిప్పి దిక్కు కూడా ఎవరిని చూడట్లేదు అసలు. నువ్వు జస్ట్ నీ పనిలో లీనమైనావు. ఇంతకుముందు చెప్పిన కామన్ సెన్స్లో నీ పని నీకేమీ లేదు, బోడి పని. ఎవరెవరు దాంట్లో లీనమైతే ఎవరిని చెడగొట్టద్దు అనుకుంటున్నావు. ఇప్పుడు నేను చెప్తున్న ఈ లాస్ట్ మాట విను. వాడు అర్థమైంది, వాడు పోయి ఒక చెట్టు చూసుకొని కూర్చున్నాడు రా, వాడి పరాడు చేసుకుంటున్నాడు. వాడున్న చుట్టూ మొత్తం సామరస్యం ఎస్టాబ్లిష్ అయిపోతుంది. ఎవరెవరో వచ్చి ఆ ఏరియాలో నిశ్శబ్దంగా ఉంటారు, ఎవరెవరో వచ్చి ఆ ఏరియాలో తోట పెడతారు, ఎవరెవరో వచ్చి ఆ ఏరియాలో మౌనంగా ఉంటారు, ఎవరెవరో వచ్చి ఆ ఏరియాలో కాస్త ప్రశాంతంగా కూర్చుంటారు. అసలు ప్రయత్నమే ఉండదు ఇంకా. ఎందుకంటే వాడు జీవితకాలానికి సెటిల్ అయిపోయింది. అది ఉత్తుత్తగా అలజడొచ్చే ప్లేస్ కాదు అది. వాడు ఒక వ్యక్తికి లైఫ్ అర్థం కావడం అన్నది ఆర్డినరీ థింగ్ కాదు అది. అంటే 100% రిలాక్స్ అయిపోయింది మైండ్. ప్రపంచం అంటుకొని ఒకనొక మనసు ఎస్టాబ్లిష్ అయిపోయింది. వాడిని ఏది లాగదు. వాడు చూడగలుగుతున్నాడు, హాయిగా చూస్తున్నాడు ఇట్లా. అటువంటి వాడు ఒక్కడు సెటిల్ అయ్యింది అనుకో, వాడు ఒక్క మాట చెప్పక్కర్లే, వాడు అక్కడనే ఒక గ్రేట్ స్టెబిలిటీ ఉంటుంది. అది నువ్వు పుస్తకాలు చదివినా, లేకపోతే నువ్వు సినిమాలో ఒక హీరో క్యారెక్టర్ లాగా ప్రజెంట్ చేసినా అది కన్వే అయ్యే విషయం కాదు. అది చూసిన వాడికి తెలుస్తుంది. ఇంకోటి, దట్ ఈస్ స్ట్రాంగ్లీ ఫెల్ట్
ఇప్పుడు ఎవడన్నా అట్లాంటి వ్యక్తుడు అనుకో, అట్లాంటి వ్యక్తిని ఇంకో వ్యక్తి చూశాడు, వాడికి ఒక అనుభూతి కలిగింది, మధ్యన పుస్తకాలు లేవు, వాడికి అనిపించింది. నువ్వు 1,00,000 మంది చెప్పినా ఆ అనుభూతి సత్యం వాడికి పోదది. ఒక అమ్మాయి గురించి అనుభూతి కలుగుతుంది, 1,00,000 మంది చెప్తారు అమ్మాయిని చేసుకోకురా అని, కానీ అమ్మాయి గుర్తొస్తుంది. అటువంటి ఒక స్ట్రాంగ్, మనకి ఇంగ్లీష్లో ఒక పదం ఇండెలిబుల్ ఇంప్రెషన్ అంటారు. అంటే ఒక ప్రగాఢమైన ముద్ర పడి అట్లా నిలిచిపోయింది. దట్ బికేమ్ యువర్. అలా ఎందుకు పడుతుంది? అదంతే, నువ్వు ప్లాన్ చేయలే కదా, అందుకే పడుతుంది. సమ్టైమ్స్ యు ఆర్ నాట్ దేర్ టు హ్యాపెన్ సంథింగ్, సమ్టైమ్స్ సంథింగ్ హ్యాపెన్స్. తనలో ఏదో చూసా సంథింగ్ అంటే నీవే, అది నీవే, నీ స్థితే అది అక్కడ చూస్తున్నదని తెలుస్తుంది అన్నట్టు. హఠాత్తుగా నీ దర్శనం నీకవుతుంది. అంత వ్యాఖ్య చేసే శక్తి మనిషికి ఉండకపోవచ్చు, నేను చెప్తున్నట్లు. ఇప్పుడు ఏదన్నా మంచి పండు చూసినావు, తినాలనిపిస్తలేదు, వై? నీవే అది. ఆ పండులో ఆరోగ్యం ఉంది, ఆ ఆరోగ్యమే నీవు, అది తింటుందన్న. ఉత్త ఆకర్షణ వల్ల నువ్వేం చేయవు. ఇట్స్ నాట్ జస్ట్ ఆకర్షణ నీ జీవితానికి ఆధారం. కొన్నిసార్లు ఇప్పుడు కొంచెం ఇనిషియల్ డేస్లో ఉన్నప్పుడు ఆకర్షణకు పడవచ్చు, కానీ రాను రాను నీకు విషయం అర్థం ఆకర్షణ పక్కకు జరుగుతుంది. యాక్చువల్లీ నువ్వు యు ఆర్ ఆల్వేస్ మీటింగ్ యువర్ సెల్ఫ్. సరిగ్గా చూడు, అంటే ఫస్ట్ ఆకర్షణ పోయిన తర్వాత ఈ లేరు అంతే రావాల్సింది. అందుకని ఆకర్షణ సూపర్ఫిషియల్ వదిలేదండి. ఇప్పుడు సినిమా పోస్టర్ బాగుందని పోయేవాళ్ళు చాలామంది ఉంటారు, అదే ఇంకా అక్కడే ఉన్నాడు వాడు. తర్వాత రివ్యూ చదివిపోయేవాడు కూడా ఉంటాడు. అదే నీకు విషయం తెలుస్తున్న కొద్దీ నీ చూసింగ్ కూడా మారుతుంది. అది దానికి మనం ఎక్స్పీరియన్స్ అని పేరు, మళ్ళీ టైంని బట్టి. ఏదేమైనా నువ్వు ఎక్కడున్నా, ఏ సందర్భంలో ఉన్నా, ఎవరితో ఉన్నా, నీ మనసులో ఎలాంటి అలజడులు లేవు. అట్లాంటి స్థితిని నీకు ఇచ్చేది ఏదైనా, ఏ సమాచారం అది నీకు ఇస్తుందో అది జ్ఞానం రా. దానికోసం నువ్వు చేసే సాధన నిజమైన సాధన. అది ఎక్కడ మేనిఫెస్ట్ అయిందో అది పుణ్యక్షేత్రము, ఎవరి సమక్షంలో మేనిఫెస్ట్ అయిందో వాడు గురువు. అంతే తప్ప అది ఏమిటని ఎవడు చెప్పలేడు. ఇప్పుడు ఐఏఎస్ ప్రిపేర్ కావాలంటే ఈ 15 పుస్తకాలు చదివితే అని చెప్పొచ్చు. బట్ వాట్ గివ్స్ యూ దట్ అండర్స్టాండింగ్ అని ప్రపంచంలో ఎవడు చెప్పలేడు. కానీ దాన్ని అనుభవంగా ఒక వ్యక్తికి అందివచ్చు. అంటే ఒక వ్యక్తిని చూస్తే ఓహో ఈ విషయంలో ఇతని మనస్సు సెటిల్ అవ్వలేదని తెలుస్తుంది. అతనికి ఆ విషయాలు, అతనికి కూడా సంసిద్ధత ఉంటే ఇద్దరు ఒకరు చేయి ఒకరు పట్టుకొని భవసాగరం దాటించు, చూపించవచ్చు. అంటే మైండ్ నుంచి బయటకు తీసుకెళ్ళచ్చు. చిన్న టెస్ట్ చెప్తా. ఎవరన్నా వస్తే నేను ఒక 1/2 గంట తిడుతా, జస్ట్ చూడండి. అరే బాడకావు, ఇంత లేట్ ఎందుకు వచ్చినావు, 5 నిమిషాలకు వస్తా అని. ఇప్పుడు ఇదే మాట వేరేవాడంటే గొడవ అయిపోతుంది. ఫస్ట్ టైం రియాక్ట్ కాకుండా ఉన్నది ఎవరు? ఫిగర్ ఇట్ అవుట్, అంతే. దాన్ని పట్టుకో. అసలు ఎవరు ఇంతవరకు రియాక్ట్ అయింది ఎవరు, ఇప్పుడు రియాక్ట్ కాకుండా ఉన్నది ఎవరు? ప్లెజెంట్ రియాక్షన్లో కూడా నీతో అవసరం ఉండి ఇక్కడ విషయం అవసరాలు, నేను చెప్పేది జీవిత మూలం గురించే మాట్లాడుతున్నాను. ఇక్కడ అవసరాలు లేనే లేవు. గురువు శిష్యులు అవసరాల కోసం కలవరు, ముక్తి కోసం కలుస్తారు. అందుకని ఇది ఇక్కడ మన నిజస్థితిని గుర్తించడమే ముక్తి. నేను ఎవరో ఒక ఇంట్లో ఉంటే ఎత్తుకొచ్చింది నేను, ఒకే ఒక్క ఆటంకం, అది మనస్సు. ఇప్పుడు ఎవరు తిడితే ఇంతకుముందు కొట్లాడింది, ఇప్పుడు తిడుతుంటే చూస్తున్నది ఎవరు అసలు? మనసు. నీ యొక్క చూసింగే. అందుకే మనసు పక్కకు జరుపు, మిగిలింది ప్రశాంతత. సింపుల్. మనసును పక్కకు జరపాలంటే ఎలా? దాన్ని పట్టించుకోకండి. ఎవ్రీ టైం అది పట్టుకుంటూనే ఉంటుంది కదా. అట్లా అనిపిస్తుందిరా, అదే ఫైనల్ కాదు, అట్లా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు దేనికైనా ఆధ్యాత్మిక స్పిరిచువాలిటీ పరంగా ఏది నీ మనస్సు, అంటే నీ మనస్సుని నువ్వు ఉపయోగించుకునే స్థితికి వస్తావు. మనస్సు నీవు కాదు అని తెలుసుకుంటావు. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. ఉదాహరణకి నేను కారు ఉపయోగించుకుంటున్నా,
ఒకటికి కారు గౌరవం, వచ్చింది తాదాత్మ్యత, అదే అజ్ఞానం. అన్ని ఐడెంటిఫికేషన్స్ నుంచి శాశ్వత విముక్తి. ఇప్పుడు నేను ఇప్పుడు మొత్తం ఎన్నోసార్లు చెప్పిన, ఈ క్షణం మొత్తం పోయినా ఐ రీబిగిన్ మై లైఫ్. నేను మళ్ళీ రోడ్డు మీదకి వెళ్ళి మళ్ళీ స్టార్ట్ చేస్తాను లైఫ్. నాకే బాధ లేదు, అంటే నాకు అసలు అది భయమే లేదు అసలు. ఎందుకంటే ఉన్నదాన్ని పట్టుకుంటే కదా, దాన్ని ఐడెంటిఫై చేసుకుంటే కదా. ఇది నేను ప్రైడ్ అనుకోవట్లేదు, గర్వం అనుకోవట్లేదు, సాధించాను అనుకోవట్లేదు. అది బక్వాస్ చూడదు ఉసుకో. ఉన్నాయి చెలో, కానీ దాంతో ఐడెంటిఫికేషన్ అయితే లేదు, 100% లేదు. అదేదో సంయోగవశాత్ అట్లా వచ్చింది. ఇప్పుడు నా పెయింటింగ్స్ హఠాత్తుగా ఈ నెలలో 100 పెయింటింగ్స్ సేలింది, ఒక్కొక్కటి ₹1,00,000 సేలింది. హఠాత్తుగా అయిందని, అయ్యో 100 మంది అనుకుంటే ఎంతసేపు అందు కోటేశ్వరం చేయడానికి. ఇప్పుడు మన ఇంట్లో 100 పెయింటింగ్స్ కొనగలిగితే ఈరోజు ఇచ్చి ఎవరన్నా 100 మంది సహృదయం ఉన్న వాళ్ళు లక్ష ఇచ్చి బై నైట్ వీఆర్ కరోడుపతి. వెంబడి ఆడి కొనిపాడు పను కొని ఇప్పుడు స్కూటీ ఎట్లా వాడబడుతుందో అట్లే వాడబడుతుంది. దాంతో ఏ తాదాత్మ్యత లేదు, అదొక వస్తువు అంతే. దాన్ని చూసి మురిసిపోయేది ఏముండదు. ఇప్పుడు వర్ణ మీద ఎట్లా డస్ట్ పడుతుందో అప్పుడు దాని మీద డస్ట్ పడుతుంది. రెండు ఒకటే. ద పర్పస్ ఆఫ్ ద కార్ ఇస్ టు గో ఫ్రమ్ హియర్ టు దేర్. అక్కడితో ఎండ్ అయిపోయింది పర్పస్. దాన్ని బేస్ చేసుకుని నువ్వు గర్వపడకు, మీసం మెలిదిప్పకు, దానికి చుట్టబడితే నువ్వు బాధపడకు. అప్పుడేంటి, డబ్బులు ఇరుక్కుంది మనసు, నీకు అనుభవంగా తెలుస్తుందా లేదా, దాని నుంచి బయటపడటం జ్ఞానం అంతే. ఇది ఏదో విధంగా తెలియాలి నీకు. అంటారు కదా, ఒకప్పుడు ఏమడందంటే నాకు తిడితే బాధ ఏది, మరి తిడితే ఏం వచ్చింది, జ్ఞానం వస్తుంది మెల్లగా. ఇది జ్ఞానం అంటే నిన్ను ప్రశాంతంగా ఉంచే అవగాహనకు ఏదో ఒక దారి కలిగింది. అంటే ఇప్పుడు అదే అంటున్నా, ఇప్పుడు 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి. మళ్ళీ రమణ మహర్షి అవును ప్రపంచపరంగా జ్ఞానము అజ్ఞానము 2 అజ్ఞానాలే. అలా దేనికైనా 2 రకాల మీనింగ్స్ ఉన్నాయి ఆబ్వియస్లీ. ఈ ఫస్ట్ ప్రపంచానికి సంబంధించిన ఇన్ఫర్మేటివ్, అది ఎనీథింగ్ ఈజ్ ఇన్ఫర్మేటివ్ అండ్ గుర్తింపు సంబంధించింది అట్లా. సో అందుకని రమణ మహర్షి చెప్తాడు, నేను కూడా చెప్తున్నా, ప్రాపంచికంగా ఏవైతే జ్ఞానం అజ్ఞానం ఉందో 2 అజ్ఞానాలే. ప్రకృతి పరంగా ఉన్నదే జ్ఞానం. అంటే నీ ఉన్న స్థితి ఏదైతే ఉందో తిరిగి దానికి రావడానికి ట్రై చేస్తున్నావు. తద్వారా కేవల జ్ఞానం అని పేరు పెట్టనమాట. అంటే ఏదైతే అవగాహన ఉందో ఇంతసేపు ఎందుకు చెప్తున్నా తెలుసా, చెప్పడానికి కష్టం. అది ఎట్లా చెప్తావు? మంచి ఎగ్జాంపుల్ అయితే దొరికింది. కారుకి ₹1,00,000 కోటి రూపాయలు పెట్టుకున్నావు, అది నాదనుకున్నావు, ఇది అజ్ఞానం. కేవల జ్ఞానం అంటే డబ్బులకు అది వచ్చిందండి అంతే. ఇది కేవల జ్ఞానం అంటే యూ హ్యావ్ జస్ట్ రిపోర్టెడ్ దట్. దాన్ని బేస్ చేసుకుని ఇంత ప్రైడు లేదు, దాన్ని ఎవరన్నా మెచ్చుకుంటే నువ్వు ఇట్లా లోపట్టించి పులకింతలు ఏం వస్తలేవు. యు ఆర్ జస్ట్ లుకింగ్ కార్ యాజ్ కార్. నీ ఇంట్లో ఉన్న రుబ్బు రోలు ఎట్లనో దాని పని దాంది. ఇదేమో ₹50 వచ్చింది, అది 95 లక్షలు అయిందండి. కారు దంచగలదా చింతకాయ పచ్చండి? అట్లా రుబ్బు రోలు ఎక్కి మనం అమెరికా పోగలమండి? దేని పర్పస్ దాన్ని అంతే. ఇది ఒక ఎన్లైటనింగ్ స్టేట్లో మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇది సమాచారం కొందరు మాట్లాడారు అనుకుందాం. ఒక కారు చుట్టబడ్డది. ఇప్పుడు నువ్వు బాధపడితే నీకు సంథింగ్ నీవు అపార్థం చేసుకున్నట్టు లెక్క. అజ్ఞానం అంటే అది. కారుకు చుట్టబడితే నువ్వు బాధపడడానికి ఏకైక కారణం ఏంటంటే ఇట్ ఈస్ కాస్ట్లీ. అంటే నీ యొక్క మనసు డబ్బులు వచ్చి కొనిపోయింది. ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సింది అది. నెక్స్ట్ కారుకు చుట్టపడమని కాదు, పడ్డది హఠాత్తుగా, క్యాకరి ఏదో హఠాత్తుగా నువ్వే చేస్తావు. ఇప్పుడు నెక్స్ట్ చుట్టబడ్డప్పుడు నువ్వు దాన్ని చూడగలిగినావు, సొట్టగా చూసినావు, సొట్టని తీయించినావు తప్ప నీకే చుట్టబడలేదు. ఇప్పుడు ఎవరో అన్నారు కారు చుట్టబడ్డది, నేను నవ్వుతున్నావు అంటే ఇది నా స్థితి బాబు. చుట్టబడితే నేనేం చేయాలి? చుట్టబడితే తీయించాలి. ఇంకోటి, నేనుంటే నేను, నీవింటే నీవు, ఎవరుంటే వాళ్ళు చుట్టను తీయించాలి. కారు అవసరానికి ఉంది కానీ నా ఆనందాన్ని చంపడానికి లేదు. కారున్నా లేకపోయినా నా స్థితి ఇదే.
ఇది పూర్తి కేవల జ్ఞానం. ఇలా ఎవడన్నా చెప్పాడు అనుకో, వాడి వైపు తప్పకుండా ప్రజలు తిరిగి చూస్తారు. బికాజ్ ప్రపంచం అంతా ఐడెంటిఫై అవుతుంది ఒక దాంతో, అవార్డుతో ఐడెంటిఫై అవుతుంది, పేరుతో ఐడెంటిఫికేషన్ ఆఫ్టర్ ఐడెంటిఫికేషన్, అండ్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్. ఎక్కువ ఐడెంటిఫై అయ్యే కొద్దీ ఎక్కువ బాధలు పడతావు అన్నట్టు. అట్లా ఎవరో మీకు మీసాలు ఉంటే చాలా బాగుంటారండి, అది నిజం అనుకున్నావా, ఇప్పుడు మీసంలో ఇరుక్కుపోతావు. అప్పుడు చెప్పు అట్లేమీ లేదు, మీకు అనిపిస్తుంది, అరే తీసుకురా మీసం ఎప్పుడు తీసేస్తా అని ఎవరో అన్నారు, నీకు గడ్డంతో అటాచ్మెంట్ లేకపోతే తీసేయని. తప్పకుండా తీసేస్తా, కానీ నువ్వు చెప్పినవని కాదు. ఇంకా నువ్వు చెప్తే పెంచుకోలే రగ్గుట్లే, నాకు దాంతో ఏ అటాచ్మెంట్ లేదు. మరి ఎందుకు పెంచుకుంటున్నావు అంటే నాకు అడ్డొస్తలేదు, అది సింపుల్. ఇప్పుడు నా ముఖ్యం నా నోటికి అడ్డొస్తున్నాను, సర్జరీ అవసరం. ఇప్పుడు ఇప్పుడే అన్నారు కదా, దానివల్ల ఏం లేదు కాబట్టి తీసేయాలన్నా తీసేయచ్చు. అవును, మరి అలానే తీసేయాలంటే దానివల్ల నాకు శరీరాన్ని ప్రకృతి ఇస్తుంది, అది దాన్ని తీసేయకూడదు అంటే నేను ముక్కు తీసేస్తా ఒప్పుకొని. ముక్కు అంటే అది ప్రాబ్లం, మీకు నొప్పి కలుగుతుంది. అదే నొప్పి లేనందుకు అంత చులకన చేయకు దాన్ని. చులకన చేస్తున్నాడు కదా, మీకు ఏ అటాచ్మెంట్ లేదా? అటాచ్మెంట్ దేంతో లేదు, కానీ అది ఎగ్జిస్టెన్షియల్ లా, అది వస్తుంది రాని. సార్ ప్రూవ్ చేయాల్సి వస్తుంది. ఎవరికి ప్రూవ్ చేసేది అటువంటిది. గడ్డం వస్తుంది ఎగ్జిస్టెన్షియల్, అమ్మాయిలకు రావట్లేదుగా. సో ఏది వస్తుందో దాన్ని ఎందుకు ఆపుతున్నావు? అది ఇంకోటి అప్రయత్నంగా నీ ప్రయత్నం లేకుండా వస్తుంది, నువ్వు అసలు కర్తవే కాదు దానికి. ముఖ్యంతనో గడ్డం అంతే నాకు అట్లా. సో కంక్లూజన్ ఏంది? సమాచార జ్ఞానం వేరే, ఆధ్యాత్మికపరమైన జ్ఞానం అనేది అర్థం చేసుకోవాలంటే ఏది తెలుసుకుంటే నీలో జీవితం పట్ల సంశయం పోయిందో, ఏది తెలుసుకోవడం వల్ల నువ్వు ఎల్లకాలం ఒకేలా హాయిగా ఉండిపోయినావు, ఏది తెలుసుకోవడం వల్ల నీకు రకరకాల విషయాలతో ఉన్న ఐడెంటిఫికేషన్ పోయి ఫ్రీ అయిపోయినావు, ఏది తెలుసుకుంటే సర్వకాల సర్వవస్తువులు ఎక్కడున్నా ఏ ఊర్లో ఎవరితోన్నా నీలో సామరస్యం ఎస్టాబ్లిష్ అయిందో, ఆ తెలుసుకున్న ఆ కాస్త ఉంది చూసినావా, అది జ్ఞానం, కేవల జ్ఞానం. అది పుస్తకాల నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయబడదు. ఒక్కోసారి పుస్తకాల్లో ఒక లైన్ ఉపయోగపడుతుంది, ఒక్కోసారి ఎవడో చెప్పిన పాట వినిపిస్తుంది, ఒక్కోసారి ఎవడో చేసిన దెబ్బ ఉపయోగపడుతుంది, ఒక్కొక్కసారి హఠాత్తుగా ఒక టచ్ ఉపయోగపడుతుంది. ఎక్కడి నుంచన్నా నీకు ఆ మేలుకొలుపు కలగవచ్చు అన్నట్టు, ఎక్కడి నుంచన్నా కలగవచ్చు. యూ కెనాట్ ప్లాన్ దట్. అసలు దానికోసమే నిరంతరం ప్రయత్నించేవాడు 1,00,000 సంవత్సరాలను దొరకదు వాడికి. ఒకడికి అసలు నాకేం అవసరం ఆధ్యాత్మిక తబ్బము, మందేద్దాంపా మామ అని ఆ టైప్ ఉంటాడు ఒకడు. హఠాత్తుగా వాడికి ఎవడో ఒక మాట చెప్తే అక్కడి నుంచి టక్కున సడన్గా సంథింగ్ వాడి హోల్ థాట్ ప్రాసెస్ మారిపోయి ఇంకొందికి వెళ్ళిపోతుంది. వాడిని అడిగితే చెప్పడానికి ఏమున్నది, అప్పుడు అట్లా ఇప్పుడు ఇట్లా అదంతే. ఇది ఈగోకి సంబంధించిన విషయం కాదు. ఎక్కువ మంది నిన్ను ఫాలో అయితేనే నీ జ్ఞానం ఉందన్న గ్యారెంటీ లేదు, అసలు సంబంధమే లేదు వాటికి. ఇది స్ట్రేంజ్ కాన్వర్జేషన్ అన్నట్టు. రమణ మహర్షి 2 మార్గాలు గలవు, నేనెవరని ప్రశ్నించుకో, లేదా శరణాగతి పొందు. శరణాగతి సరెండర్గా వేరే వాళ్ళకి. ఇంకా నువ్వు ఆలోచించడం మాని, ఇంకా ఏదో ఒకటి కంప్లీట్గా చెయ్యి, 2 చెయ్యకు. రెండు చేయకంటే ఇక నువ్వు ఏం తెలుసుకో, గురువు చేతిలో పెట్టు లైఫ్. గురువు జీవితమే నీ జీవితం అంతే. ఎగ్జాంపుల్, నా చెయ్యి నాలో భాగం, ఇంకా మనసు లేదు, ఇంకా మనసు అప్పచెప్పేసిండు. అట్లా కొందరు ఉన్నారు, అదో పద్ధతి. కానీ చాలా ధైర్యం కావాలి, అంటే నువ్వే లేవు ఇంకా బొంగు. గురువు జీవితమే నీ జీవితం అయిపోయింది, వేరే జీవితం లేదు నీకు. అలా అదొక దగ్గర దారి. అది శరణాగతి అన్నది అల్టిమేట్. శరణాగతికి సమాచారం లేదు, నాలెడ్జ్ లేదు, అనుభవం లేదు, బొంగు లేదు. గురువే నీవంతే. గురువు పని నీ పని. గురువు నిద్రపోతే నువ్వు నిద్రపోతావు, గురువు లేస్తే నువ్వు లేచి కూర్చున్నావు, గురువు నీళ్ళు అంటే తెచ్చిచ్చావు. గురువు ఆకలే నీ ఆకలి. దట్స్ ఆల్, బాత్ కథం హోగే. గురువు కనుక ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటే ఆ దండ నీకేసినట్టే. నువ్వు వేరే కాదు గురువు. చూడ్డానికి నా చెయ్యి నాకు వేరే ఉందా? కలిసి ఉంది కదా. ఎక్కడ కలిసి ఉంది? ఎక్కడ కలిసి ఉంది చెప్పు నాకు. బాడీ మొత్తం ఎక్కడ కలిసి ఉంది? జాయింట్ ఎక్కడుంది?
ఇక్కడ షోలో అట్లా అనిపిస్తుంది నీకు. రకరకాల చోట్ల దాని జాయింట్ ఉంది, ఇక్కడ లేదా? ఇప్పుడు ఈ భాగాన్ని వేరు చేస్తే ఇక్కడి నుంచి బాడీ అవుతుంది చూడు. ఈ భాగమే వేరైతే ఇక్కడి నుంచి అయిపోతుంది. ఈ భాగం వేరేది అనుకుంటే ఇక్కడి నుంచి శరీరం అయింది. ఈ భాగం ఇది అనుకుంటే ఇక్కడి నుంచి శరీరం అయింది. ఈ భాగం చెయ్యి అనుకుంటే ఇక్కడి నుంచి శరీరం అయింది. నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా. అట్లా శరణాగతి అంటే ఉన్న దాంట్లో నిన్ను నువ్వు కలిపేసి, అంటే సముద్రంలో నీ బిందె నీళ్ళు కలిపితే శరణాగతి. అంటే దానివల్ల యూజ్ ఏంటి శరణాగతిలో? ఇంకా థింకింగే లేదు, ఇంకా మైండ్ ఎండ్ అయిపోయాయి కదా. రెండు స్థితులు ఒకటే. ఇక నీవు లేవు, నీకే చింత లేదు. సముద్రంలో బిందె వేసినావు, నీ బిందె నీళ్ళు సముద్రంలో కలిపి నదిలో కలిపి నదిలో బిందె వదిలేసినవురా, ఇంకా అది నదితో పాటు వెళ్తున్నట్టు. యు ఆర్ నాట్ దేర్ టు థింక్. ఇంకా నువ్వు ఆలోచించేది ఏం లేదు. రెండే, ఈధర్ నువ్వు ఆలోచించి గట్టు మీద పడు, లేదా నాకంత సామర్థ్యము లేదని ఒకరికి అప్పచెప్పు. కంప్లీట్గా సరెండర్ అంటే సరెండరే. సామర్థ్యం లేదని అసలు ట్రై చేయకుండా తెలుసు. ట్రై చేసిన తర్వాత తెలుస్తుంది నీకు కొన్నిసార్లు నీ వల్ల కాదని. ఆ టైంలో సరెండర్ కాకపోతే కొన్ని విషయాలలో ఓకే, కానీ ఇక ఆధ్యాత్మికత కొన్ని విషయాలు ఏమి లేవు. ఇంకా ఉన్నది ఒకటే, నీ మైండ్. ఇప్పుడు ఫోను ఒక్కటే, ఫోన్ ఒక్కటే కదా, ఒక్క ఫోన్ కాదు, 500 వస్తుంది అది. అట్లా ఒక్కొక్కటి ఏముండదు సెటిల్ చేసేది. ఇంకా సరెండర్ అంటే ఏమి లేదు, ప్రత్యేకంగా పత్రం గిత్రం రాసేది. ఇక మీద ఏం జరిగినా పరమాత్మదేనబ్బా, నేను నాకు తోచింది చేస్తూ ఉంటాను. వాట్స్ ఎవర్ హ్యాపెన్స్ అంతే, దట్స్ ఆల్. ఏం జరిగినా మా గురువు గారి దయ అంతే. ఇంకా నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వట్లే. ఇంకా నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఆయననే మహానుభావుడు, ఆయన వల్లనే వచ్చింది. నువ్వు చదువుతున్నావు, చేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. కొడుకు పుట్టాడు, నువ్వే చేసింది, గురువు గారి దయ అన్నావు. చచ్చిపోయాడు, గురువా ఇదే దయ అంటే ఇతను చేసిన దానికి అతను అదే రా. దీన్ని చేయి కలిపేయడం అంటే మళ్ళీ అది కలిపేయడం. ఇంకా నీవు లేవు, ఇంకా అతనే నీవంతే. ఇప్పుడు ఇంత ఎగ్జాంపుల్ ఇస్తే నీ బిందెని తీసుకుపోయి నదిలో కలిపితే బాత్ కథ. నీవు లేవు, యు ఆర్ నాట్ థింకింగ్, యు ఆర్ ఓన్లీ జస్ట్ డూయింగ్. బట్ వాట్స్ ఎవర్ నువ్వు చేస్తున్నదంతా ఆయన చేపిస్తున్నట్టే అనుకోవడం. ఎంత భావన్నే, భావన్నే. కానీ కొన్నిసార్లు నువ్వు 100 జీవితకాలానికి అనుభవించుకుంటే అదొక నిజము. ఎగ్జాంపుల్, ఒకడు విగ్గు పెడతాడు, పొద్దున్న రాత్రి పొద్దున్న రాత్రి, ఇంటికని ఉన్నట్టే. ఇంకా తీసి పెడితేనే విగ్గు కదా. అట్లా నువ్వు కంప్లీట్గా అది పెట్టింది పెట్టుడు విగ్గి. బట్ నువ్వు ఎంత బాగా పెడుతున్నావు అంటే చివరికి నిద్రలో మెలకువలో సర్జరీ అయినప్పుడు విగ్గు తీయట్లేదు అనుకో. సో అతను దాన్ని వదిలిపెట్టట్లే, అంటే కలిపేసుకున్నాడు ఏదో ఒక దాన్ని. అట్లా సందర్భాన్ని బట్టి. సో గురువు దగ్గర ఉండి కూడా అట్లా గురువులో శరణాగతి ఒకటి. అప్పుడు గురువు ఎట్లా చెప్తే అట్లా, అరే నువ్వేం చేయకు, ఏం చేయకు. వాళ్ళు గురువు అన్నాడు హఠాత్తుగా, రేపటి నుంచి ఉద్యోగం మాని. అలాగే అస్సలు గురువుగారు ఉద్యోగం మానేస్తే మరి నీకు తెలుసు కదండి, ఆహా, నీకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. ఇట్లా ఎగ్జాంపుల్స్, ఇన్సిడెంట్స్. అరే నువ్వు రేపటి నుంచి నువ్వు చేసేది మానే, సరేనా? అలాగేనండి. ఎంతమంది తిట్టారు, గురువు నమ్ముకుంటే సంఖ నాకు పెట్టాడు అంటే. నేను పిల్లని తిట్టింది, కొడుకు తిట్టింది, బంధువులు తిట్టారు. కుచ్చు జాంతనే ఆయన చెప్పాడు, బాత్ ఖతం హోగా. ఇప్పుడు ఏం చేస్తారో చేసుకోకండి. అతనితో 6 సంవత్సరం గడిచింది. గురువులు చెప్పారు, రేపు వస్తారు ఒక ఆయన, ఆయనతో కలిసి ఒక ఊరెళ్ళు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పని ఉంటుంది, అది చేసిన తర్వాత మళ్ళీ సంవత్సరానికి కనబడు. గురువు మర్డర్ చేయమంటే చేసాడు పోయింది. గురువు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇట్స్ వెరీ సామరస్యానికి ప్రతీక. అంటే అట్లాంటి స్టూపిడ్ థింగ్స్ చెప్పరు అసలు. ఒకవేళ చెప్తే దానికి ఏదో పర్పస్ ఉంటుంది. గురువు ఎగ్జిస్టెన్షియల్ కోర్ని అర్థం చేసుకుని బతికేవాడు, తాత్కాలిక తుచ్చ ప్రయోజనాల కోసం కాదు. అలాంటి గురువు చెప్తే ఓకే. గురువు అంటేనే అలాంటి వాడు, మళ్ళీ అలాంటి గురువు అనేది ఉండదు. గురువు అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చూపిస్తున్నారు. అట్లా నేను చెప్పేది ఎగ్జిస్టెన్షియల్. తన స్వార్థం అంటూ ఏమీ లేదు. అతని ప్రయత్నం అంతా నువ్వు విముక్తి చేయడమే. ఇప్పుడు నా ప్రయత్నం అంతా నీ మైండ్ నుంచి నువ్వు ఫ్రీ చేయడమే. తద్వారా నువ్వు ఇంకా బాగా పెయింటింగ్ వేస్తావు. మైండ్ ఇరుక్కుంటే పెయింటింగ్తో పాటు పైసలు వస్తాయో రావో ఇది ఉంటుంది. అసలు అవేవి లేకుండా పెయింటింగ్ వేసి చూడు,
మజా వస్తుంది. నేను రాత్రి పెయింటింగ్ వేసిన చూపిస్తాను. సినిమా బాక్స్ అండి, $1 million బేబీ ఉంటుంది. అంటే ఇంకా అది కూడా విముక్తి కదా, ముక్తి. ఏదో రాత్రి ఏదో రెఫరెన్స్ తీసుకొని నేను పెయింటింగ్ వేసిన, ఈరోజు వేస్తావు క్యాన్వాస్ మీద. ఇప్పుడు ఏంది, ఇది అర్ధరాత్రి 3:30కు వేయబడ్డది. నిద్ర రాలేదు, లేచి కూర్చొని పెయింటింగ్ వేసుకున్నాను. నేనేం చెప్పాలనుకుంటున్నా, అట్లా ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అట్లా గురువుకు జీవితాన్ని ఇచ్చేసి గురువు ఎట్లా చెప్తే అట్లా అద్భుతంగా బాగుపడ్డారు. వాళ్ళదంటే ఏం లేదు, ఇంకా అది ఆ ఇంట్లో ఉండిపో. అలాగే మళ్ళీ ఎవరు వచ్చి, అరే అది వేరే వాళ్ళు ఉంటారు, నువ్వు ఇక్కడ కూర్చో, అలాగే ఎక్కడున్నా హాయిగా ఉండడం మొదలైంది. ఇంకా రాను మిరాకిల్ హ్యాపెండ్. రాను ఏం తెలుస్తుంది, గురువు అంటే గురువు కాదు, మనిషి కాదురా బాబు, వీడు నిరంతరం నన్ను ఎరుకలో ఉంచుతున్నాడు, నిరంతరం నన్ను ఒక పనిలో ఉంచుతున్నాడు, తన మనసులో నెగిటివ్ ఆలోచన వచ్చిందా గుర్తుపడుతున్నాడు. తెలుస్తుంది నీ భావభంగిమలు, నీ యొక్క చిన్న టచ్లు చూస్తే తెలుస్తుంది నువ్వు ఏడున్నావు, ఏడగొట్లాడుతున్నావు, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, మొత్తం తెలిసిపోతుంది. ఇప్పుడు గురువు స్థితికి రాడా శిష్యుడు? అల్లు వచ్చేసిండు. శరణాగతిలో గురు శిష్యులు ఒకటే. శరణాగతి అంటే ఏమీ లేదురా, మళ్ళీ చెప్తున్నా, ఈ ఒక చెయ్యిని, ఒక ఉంగరాన్ని నీ వేలుకు పెట్టుకున్నట్టే. ఇంకా నువ్వు ఇప్పుడు ఉంగరం స్పెషల్గా అమెరికా పోయేది ఉందా? గురువు అమెరికా పోతే ఉంగరం పోయినట్టే. గురువు కొండకెళ్ళి దుంకితే ఇది కూడా తెచ్చిన. సో 100% ఇచ్చేసినావు లైఫ్. ఇంకా సంశయమే లేదన్న కదా ఇప్పుడు ఆధ్యాత్మికత అంటే. సంశయమే లేదు తనకి. ఎంతమంది చెప్పినా గురువు కాళ్ళ దగ్గర నుంచి కూర్చో అంతే. అరే ఒక 3 రోజులు అన్నం మానేయి, అలాగేనండి ఏకదం బాడీ సెట్ అయిపోయింది అంతే. రకరకాలుగా ఎన్ని ఇన్సిడెంట్స్ ఉన్నాయో. ఇప్పుడు నేను చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ ఇచ్చిందో పేర్లు చెప్పట్లే, దే యాక్చువల్లీ హ్యాపెండ్. స్వామి రామకు చెప్తాడు వాళ్ళ గురువు గారు అమెరికా బయలుదేరు. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ చెయ్యి, ఆ రోజుల్లో హిమాలయాల్లో కొండ మీద ఉన్నాడు, అమెరికా బయలుదేరమన్నాడు. ఫస్ట్ ప్రశ్న వస్తుంది, ఎట్లా పోవాలి? అలాగేనండి బయలుదేరాడు. ఎవరు అందరూ ఎక్కడ పోతున్నారు? అమెరికా. గురువుగారు పొమ్మన్నారు, ఎలా పోవాలో తెలీదు కానీ పొమ్మన్నాడు కదా. తర్వాత గురువుగారు చెప్పారు కదండి, అయిపోద్ది. పూర్ణ శ్రద్ధ అన్నాడు. తర్వాత పోతుంటే ఎక్కడ నేపాల్ బార్డర్కి వచ్చేది, ఎక్కడ పోయినా ఒకటే ప్రశ్న, ఏమడుతావు నువ్వు ఇప్పుడు? అమెరికా ఇలా వెళ్ళాలి. ఎవరు తెలియదు. సరే, ఎవరో స్వామీజీలా ఉన్నాడు కాబట్టి ఎక్కడికి వెళ్తున్నారు? అమెరికా వెళ్ళాలని మా గురువుగారు చెప్పారు, వెళ్తున్నానండి, కానీ నాకు తెలియదు ఎలా వెళ్ళాలి. మీ వాళ్ళు ఎవరైనా అమెరికా వెళ్ళిన వాళ్ళు ఉంటే పరిచయం చేస్తే తెలుసుకోవాలనుకుంటున్నాను. సో నీకు ఒకటే మైండ్ వచ్చిందా లేదా? యు ఆర్ ఆస్కింగ్ ఓన్లీ అబౌట్ దాట్, ప్యూర్ ఎంక్వైరీ రాసుకుంటున్నాను. వేరే పనే లేదు, ఇంకా డిస్ట్రాక్షనే లేదు. ఆ తర్వాత ఎవరో చెప్పారు, ఇక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నాడు, అతను వాళ్ళు వెళ్ళొచ్చారు. వెళ్ళి ఒక్కటే పట్టుకున్నావు అనుకో, నీకు అన్ని ఆన్సర్స్ దొరుకుతాయి. నువ్వు ఎవరిని పోయినా అదే అడుగుతున్నావు. ఇప్పుడు నువ్వు రోడ్డు మీద పోయి అడుగు, కల్పించిన ప్రతి ఒక్కరిని. నువ్వు ఎవరిని పడితే వాడిని ఫస్ట్ అడుగు, తర్వాత ఎవరిని అడగాలో తెలుస్తుంది. ఒక కారు దిగడు, సార్ నేను వేసిన పెయింటింగ్స్ ఇవి, ఒక మంచి స్టాల్ ఉన్న లాబీలో నాకు ఎగ్జిబిషన్ చేయాలని, ఏమైనా పరిచయాలు ఉన్నాయి మీకు? నువ్వు నెక్స్ట్ సంవత్సరం ఎవడు కనిపించినా అడిగేది, నువ్వు ఆశ్చర్యపోయేది వరకు జరుగుతుంది. ఇప్పుడు మన పుస్తకాలు ఉన్నాయి, నువ్వు ఏం చేయాలి? రోడ్డు మీద కూర్చొని ఇట్లా జస్ట్ ఊరికి ఇట్లా పట్టుకుని ఇప్పుడు వచ్చిన సార్ చేతిరాత పుస్తకాలు అంటే 100 మంది రిజెక్ట్ చేయొచ్చు, 101 వ్యక్తి కొంటాడు. ఏమో వాడే ఇంటికి వెళ్ళి చూసి అసలు నా జీవిత పరమార్థం నాకు అర్థమైంది, వీడు రాసి అన్ని పుస్తకాలను ప్రింట్ చేయవలసిందే అని వాడిని ఫోన్ చేసి నేను గట్టి మీద పడేస్తున్నాను. తెలియదు ఎక్కడ ఏం జరుగుతుందో. అంటే స్వామిరామ అమెరికా వెళ్ళిపోయాడు. అసలు ఎవరి సంగతి ఏంది? నేను మా నాగలక్ష్మి, మా అన్న, మా వదిన అందరం కూర్చొని తింటున్నాం. వచ్చిన డిస్కషన్ వచ్చింది, అసలు మన మొత్తం కుటుంబంలో అసలు ఇంతవరకు ఎవరు అమెరికాకు పోలేదు. నేను హఠాత్తుగా విని నేనేమన్నంటే, నేను త్వరలో అమెరికా వెళ్తాను, ప్రాబబ్లీ ఇన్ 2 months అనేసిన. అక్కడున్న మా సాయిగాడు అందరూ, అడే నువ్వు అమెరికా ఎట్లా పోతావు బాబాయ్ అంటే, నువ్వు ట్రై చేస్తావు బాబాయ్. తెలియదురా, నాకు అనిపించింది. ఉదాహరణకి ఒక చిన్న మోరీ
దుంకుతాం అంటే దుంకుతాం అనిపిస్తుంది ఒక్కోసారి. అట్లా నాకున్న స్కిల్కి, ఇప్పుడు నేను చేస్తున్న పనికి, నా గురించి పేపర్లో వస్తున్న ఇన్ఫర్మేషన్కి, నా గురించి సమాజంలో స్ప్రెడ్ అవుతున్న ఒక చిన్న అవగాహనకి నాకు అనిపించింది అట్లా సమ్వన్ విల్ ఇన్వైట్. ఎగ్జాక్ట్లీ ఆ తర్వాత 4th డే or 5th డే ఐ రిసీవ్డ్ ఏ కాల్ ఫ్రమ్ ఆనంద్ కూచిపట్ల. కాంత గారు నమస్కారం అండి, పేపర్లో మీ ఆర్టికల్ చూశాను, వస్తారా అమెరికా అన్నాడు. తప్పకుండా వస్తా సార్, ఐఎమ్ రెడీ. ఓకే గుడ్. ఇక్కడ వచ్చిన మ్యాచ్ జరిగింది. వీసా ఇంటర్వ్యూకి వెళ్తుంటే గడ్డం చేసుకోమని చెప్పారు. నేను చెప్పిన నో. ఒక్కసారి నేను వీసా ఇంటర్వ్యూకి గడ్డం మీసం తీసుకొని పోతే, గడ్డం మీసం లేకపోతేనే వీసా వస్తానన్న అబద్ధపు ధారణతో బతకవలసి వస్తుంది. నేను యథావిధిగా వెళ్తాను. జస్ట్ నేను అనుకుంటున్నా ఒక వీసా ఇంటర్వ్యూ చేసేవాడికి గడ్డం మీసం ఉంటేనే టెర్రరిస్ట్ అన్న భావన వాళ్ళకు ఉండకపోవచ్చు. దట్ ఈస్ నాట్ ద సింబల్. నన్ను చూసి తెలుస్తుంది నేను ఎవడో. అంటే వీసా ఇవ్వరు, ఒకవేళ ఇచ్చినా కూడా సంవత్సరానికి ఇవ్వరు. నీకు 10 years రావాలంటే యూ హ్యావ్ టు మెయింటైన్. నేను చెప్పిన, మీరు నన్ను అసలు ప్రిపేర్ చేయకండి, అసలు నేను వస్తాను లేకపోతే. ఇది నేను హార్ష్గా చెప్పిన. తర్వాత ఇంటర్వ్యూకి పోయినా అన్ప్రిపేర్డ్, జస్ట్ సర్టిఫికేట్ తీసుకుని పోయినా. మా శాలిగాడు వచ్చాడు. సరే ఏం జరిగిందో వచ్చేసిన, అయిపోయింది నాకు వీసా. తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నారు, స్టాంప్ వేశారు, 10 సంవత్సరాలు వీసా వచ్చింది. దాదాపు 3 or 4 times యూఎస్ వెళ్ళినా. ఇప్పుడు ఎవరైతే ఈ కాన్వర్జేషన్లో ఫస్ట్ ఉన్నాడో అతను ఇప్పటికీ వండర్ అవుతాడు. అప్పుడప్పుడు ఈ చర్చ తీసుకొస్తాడు. ఇలా చెప్పావు అంటాడు. నేనన్నా ఇప్పుడు ఎంత తింటావో తెలుస్తుంది కదా. అట్లాంటిది అంటే నేను చేసే పనిని బట్టి నాకు ఒక భావన కలిగింది. అమెరికా అనగా చంద్రమండలం అనలేదే. అంటే అంత దూరం పోయే నాకు ఇప్పుడు అట్లాంటి ఒక క్షేత్రం లేదు. ఇప్పుడు నేను అనుకుంటే యుఎస్, ఇప్పుడు మన యూట్యూబ్ ద్వారా అనుకుంటే ఒక 300 మందితో మనం సభ చేయొచ్చు కదా అని తెలుస్తుందా లేదా? అంటే నువ్వు చేసే పని బట్టి నీకు కొన్ని సంకేతాలు వస్తాయి అంతవరకు. ఇప్పుడు నువ్వు మంచిగా ఎక్సర్సైజ్ చేసినావు, తర్వాత కండలు పెంచినావు, అక్కడ ఒక బ్యాగ్ ఉంది ఎత్తుతావు అంటే చూడగానే తెలుస్తుంది. అట్లా నీకు ఎట్లా తెలిసింది? నువ్వు ఇంకా దాని దగ్గరికి పోలేదు, దాన్ని కొలవలేదు, ఏం లేదు, నీకు ఒక చిన్న అవగాహన వచ్చింది. నీ స్థితిని బట్టి ఎదుటి స్థితి తెలుస్తుంది. నీ స్థితి ఎంత బాగా తెలుస్తుంటే ఎదుటిది అంత బాగా తెలియడం మొదలవుతుంది. స్లోలీ దట్ హ్యాపెన్స్ అన్నట్టు. ఇప్పుడు ఎవరన్నా నన్ను అడిగారు అనుకో, ఈరోజు రాత్రి కల్లా ఒక 25-30 పోర్ట్రేట్స్ చేయాలి, చేసేస్తాంట. నా స్థితి నాకు తెలుసు కాబట్టి. కానీ ఇదే రోజు నా వేలు నొప్పి ఉందనుకో, చేయలేను, కొంచెం టైం పడుతుంది. సో నీ స్థితే అన్నిటికీ ఆధారం తప్ప వేరేది కాదు. అట్లా మనం డిస్కస్ చేసిన దాంట్లో కోర్ ఏమిటి అంటే, సమాచారం అనేది అవసరానికి ఉపయోగపడుతుంది, నీకు ఆనందాన్ని ఇయ్యదు అని గుర్తించడం జ్ఞానం. నువ్వు క్రియేట్ చేసుకున్న డబ్బు, సంపద, పరపతి ఇదంతా ఉన్నా లేకపోయినా నువ్వు ఆనందంగా ఉంటున్నావని తెలుసుకో. వాటిని జస్ట్ దూరంగానే ఉండని, వాటిని ఉపయోగించుకో గౌరవంగా. ఏదో రోజు వెళ్ళిపోయాయి అనుకో, బాధపడ్డావనుకో, అజ్ఞానంలో ఉన్నాడు. అది ఎప్పుడో ఒకప్పుడు నిజంగా వెళ్ళిపోయినప్పుడు నువ్వు గుర్తించు దాన్ని, నీ స్థితిలో ఏమైనా మార్పు ఉంది. అలాగని మెకానికల్ ఉండగా ఇది పోయినా నవ్వమన్నాడు మా గురువు గారిని అట్ట కాదు. అది మళ్ళీ అది ఇందులో 2 ఉన్నాయి, మెకానికల్ స్థితి. ఇప్పుడు ఒక నిద్ర నటించేవాడు, నిద్రపోయేవాడు ఒకలాగా అనిపిస్తారా లేదా? అటు నటించకు. డోంట్ ప్రిటెండ్ దట్ యు నో సంథింగ్. నీకు తెలియకపోతే తెలియదని చెప్పుకో. ప్రిటెన్షన్ వద్దు, బీ ఆనెస్ట్. అవును అనుకున్నా కానీ పోతే కొంచెం చివుకు అన్నట్టు. ఇది రియల్. నటిస్తలేవు, నువ్వు సహజస్థితిలో ఉన్నావు, నిజంగా చెప్తున్నావు. ఎస్ అనుకున్నా, పోయినప్పుడు తెలిసింది రా భయ్, అట్లా అంత ఈజీ కాదు, బాధ అనిపించింది, కానీ 5 నిమిషాలు బయటకు వచ్చిన. వెరీ నైస్. అది అవసరం. దాంతో ఉంది ఒక 25 ఏళ్ళ నుంచి అటాచ్మెంట్ ఉంది, కొంచెం బాధ అనిపించింది అంతేగాని తర్వాత అది లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు ఇది రియల్ నేరేషన్, నువ్వు కరెక్ట్ చెప్తావు, మొండిపట్టు లేదు. యూఆర్ ఫ్లోయింగ్. స్పందనకు ప్రతిస్పందన, సంఘటనకు జరిగింది ఏదో చెప్తాను, ఇట్లా ఉండాలి. అది నిజమైన జ్ఞాని ఇట్లా జర్నీ చేసి వాడు మెల్లగా ఇప్పుడు నెక్స్ట్ పోయింది, అవును పోతుంది, ఏ వస్తువైనా పగులుతుంది, ఏముంది అందులో అంటే జ్ఞానం ఉదయించింది వాడికి. ఇప్పుడు దీన్ని ఎట్లా నిర్వచించాలి? నీ స్థితి ఆధారం. అందుకని నిజమైన జ్ఞానాన్ని ఎవడు నిర్వచించలేడు. జస్ట్ యు ఆర్ దేర్, నీవే జ్ఞానం అంతే. నువ్వు వేరే కాదు, నువ్వే ఆనందం. నువ్వే ఆనందమా, నువ్వు ఆనందాన్ని అనుభవిస్తావా? ఒక టైంలో నీవే ఆకలి, ఒక టైంలో నీవే నిద్ర, ఒక టైంలో నీవే జ్ఞానం. వేరే వేరే కాదు అవి. నీ స్థితి అంటే ఇప్పుడు నువ్వు తిన్న ఆహారము నీవు అవునా కాదా?
అంటే నువ్వు తెలుసుకున్నది నీ జీవన విధానం అయిపోయింది. తద్వారా అది జ్ఞానం అన్నమాట. తెలుసుకున్నది మైండ్ వరకే ఉంటే సమాచారం రా. తెలుసుకున్నది నీ జీవన విధానమే అయిపోయింది, అది జ్ఞానం. అంతే. ఇది క్లియర్ డెఫినేషన్. ఇంతసేపు చిలికితే మంచి స్టేట్మెంట్ వచ్చేసింది. ఇంకా దీంట్లో ఏ మార్పు లేదు. మళ్ళీ రిపీట్ చేస్తా. తెలుసుకున్నది మెడ వరకే ఉందా, అదంతా సమాచారం. అది నీకు ఉపయోగపడదు, లేదా ఉపయోగపడవచ్చు ప్రాపంచికంగా జాబ్ కోసం దేనికోసం కాదు, నీకు ఆనందాన్ని తృప్తిని ఇది ఏమి ఇవ్వదు. అట్లా కాకుండా తెలుసుకున్నది ఏదన్నా కావచ్చు, అది నీ జీవన విధానంగా మారితే దిట్ ఇస్ నో మోర్ థాట్, దట్ ఇస్ లైఫ్ ఇట్ సెల్ఫ్. అంటే స్టేట్మెంట్ అవుతుంది కొందరికి. స్టేట్మెంట్ ఇప్పుడు నా జీవన విధానం అవుతుంది. రెండు వేరే వేరే. అంటే నువ్వు తెలుసుకున్న దాంట్లో ఎంతో కొంత నీ మెడ దిగి నీ శరీరం అనుభవిస్తుంది, అది జీవితకాలం అనుభవిస్తుంది. తద్వారా సంశయం వెళ్ళిపోయి 1,00,000 మంది వచ్చి చెప్పినా నీకు సంశయం లేదు. 1,00,000 మంది పొగిడినా నువ్వేం గొప్పగా ఫీల్ అవ్వట్లే. 1,00,000 మంది తిట్టినా నువ్వేం తప్పు అనుకోవట్లే. అట్లా అనిపిస్తుంది మీకు నేను బాగున్నాను. రాను రాను తెలుస్తుంది నిజమైన జ్ఞాని హార్మ్లెస్ పర్సన్. వాడు దేనికి వాడు ఇండివిజువల్ రెల్మ్లో దాడి చేస్తాడు. ఎన్ని చెప్పినా ఒకరికి ఇంపాక్ట్ ఉండదు. జ్ఞానం ఒక్క మాట అన్నాడు అనుకో, ఎందుకంటే వాడు సమగ్రతల నుంచి మాట్లాడతాడు, నీ స్థితి చూసి మాట్లాడతాడు. ఎందుకంటే వాడి స్థితి వాడికి తెలుసు కాబట్టి. ఒక్క మాట చెప్తే పిచ్చెక్కుతుంది, అంతే. ఉక్కిరి అయిపోతాడు. వాడిని ఎంటాడుతుంది. ఎందుకంటే వాడు ప్రపంచంలో మాట్లాడే మాటలు వాడెందుకు మాట్లాడతాడు, వాడికి తెలుసు ఎక్కడ గాయం చేస్తే. ఇప్పుడు ఎప్పుడన్నా స్కల్ ఆపరేషన్ చేసినప్పుడు బ్రెయిన్ సర్జరీ చేయాలంటే నెత్తి మీద స్కల్ ఓపెన్ చేస్తారు, తెలుసా మీకు? సో డాక్టర్కి తెలుసు ఏడగొట్టాలను. అట్లా మైండ్ తెలిసిన వాడికి, జీవితం తెలిసిన వాడికి, వాడు మొత్తం ట్రై చేయడు, వాడికి తెలుసు ఏడగొట్టాలి. ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, ఇంత అపురూపంగా వాడుతూ మెకానిక్ పటా కొట్టి ఓపెన్ చేస్తాడు. వాడికి తెలిసి ఏడగొట్టాలను. ఒకవేళ వాడు కొడుతుంటే అబ్బా అన్నావు అనుకో, బాయ్ సాబ్ తుమ్ బాద్ మే అంటాడు. అంతే, అది అట్లనే ఉంటుంది. వెరీ బ్రూటల్. ఇక్కడ ఆపేద్దాం, తర్వాత చిన్న కథ చెప్తాం.